మూమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎంత ఫిట్ గా ఉంటే ఆ ఫిట్నెస్ అనేది మన మైండ్ ని కూడా అంత స్ట్రాంగ్ గా ఉంచుతుంది. సో ఎట్లాంటి స్ట్రెస్ఫుల్ కండిషన్స్ లో అయినా సో మనం ఏంటంటే రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి, ఎక్కువ యాక్టివ్ గా ఉండాలి. సో యాక్టివ్నెస్ అనేది మన మైండ్ మీద కూడా ప్రభావం చూపుతుంది. ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే ఇంత ఫిట్నెస్ అనేది ఈ మైండ్ సెట్ అనేది కూడా వన్ డేలో వచ్చిందైతే కాదు. బహుశా మనకు తెలుసు ఎన్నో ఇయర్స్ ఆఫ్ ప్రాక్టీస్, ఆట పట్ల కమిట్మెంట్, డెడికేషన్ ఇవన్నీ ఉంటే గానీ ఇంత అవదు. సో మనం ఏంటంటే అంత లేకపోయినా కూడా మనకున్న పరిధిలో మూవ్మెంట్ ని నిర్లక్ష్యం చేయకోకుండా, ఎక్సర్సైజ్ ని ఇగ్నోర్ చేయకోకుండా, అందరూ మనకున్న టైం లిమిట్ లో అట్లీస్ట్ కొన్ని ఎక్సర్సైజ్, బేసిక్ ఎక్సర్సైజ్, వార్మప్ ఎక్సర్సైజ్, వాకింగ్ ఇలా చేసుకున్నా కూడా ఫిట్నెస్ కి మనం దగ్గర అవుతామండి. ఫిట్నెస్ ఈజ్ నాట్ అబౌట్ బాడీ బిల్డింగ్, సో ద ఫిట్నెస్ ఈజ్ ఆల్సో ఫర్ మైండ్ సెట్. సో ఫిట్నెస్ విల్ గివ్ స్ట్రాంగ్ మైండ్ సెట్. సో అది నాకు అర్థమైంది. సో ఇంత స్ట్రెస్ లో కూడా అంత కూల్ గా ఆడి 124 రన్స్ చేయడము, అది కూడా బౌండరీస్ లేకపోకుండా ఓన్లీ రన్స్ ద్వారానే అంత స్కోర్ చేయడము నిజంగా గ్రేట్ అండి. సో నేను కూడా చాలా ఇన్స్పైర్ అవుతున్నాను. సో ఈ విషయం మీకు చెప్దామనేసి ఈ వీడియో చేస్తున్నానండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.